అయితే మీకు తెలిసినటువంటి సందర్భమే ఏసావు గురించి ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తామంటే పిల్లలను చాలా ప్రేమిస్తాం, చాలా ప్రేమిస్తాం. ఎంత ప్రేమిస్తామంటే బైబిల్ గ్రంథంలో ఉన్నవారు ఎలా ప్రేమించారో అంతకన్నా ఎక్కువ ప్రేమించేటట్టు మనస్తత్వం మన దగ్గర ఉంది. అలాంటిది భక్తులు అనగా దావీదే కానీ, అబ్రహామే కానీ, ఇస్సాకే కానీ, లేదా యాకోబే కానీ, యోసేపే కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు ఏంటో తెలియకనే ఎరుగకనే తన పిల్లలను గాఢంగా ప్రేమించినటువంటి భక్తులు కూడా ఉన్నారు. ఈరోజు మనం కూడా మన పిల్లలను ప్రేమించే క్రమంలో దేవునికి దగ్గర చేసేటువంటి స్థితిలో దూరం అయిపోతున్నాం. మన సబ్జెక్ట్ ఏంటంటే మనం ప్రేమించే పిల్లలకు దేవుని యొక్క ప్రేమ ఉంటుందా లేదనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అనుకుంటాం. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇష్మాయేలుని చాలా ఎక్కువ ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఇస్సాకు గురించి దేవుడు చెట్టాడు, నీకు నేను కుమారుడిని ఇస్తానయ్యా, ఇతను కాదు నీ కుమారుడు అంటే, అప్పుడు అబ్రహాం ఏమని ప్రార్థన చేస్తాడంటే, తండ్రి నా కుమారుడైనటువంటి ఇష్మాయేలుని నీ సన్నిధిలో ఉండనిస్తావా అని అడిగాడు. ఏమని అడిగాడు? నా కుమారుడైనటువంటి ఇష్మాయేలుని సన్నిధిలో ఉండని అని అడిగాడు. అని అడిగితే దేవుడు ప్రేమించి, సరే నీ కుమారుడు నిన్ను చూస్తానులే, కానీ నేను ఇచ్చే కుమారుడు ఇస్సాకు అని చెప్పేసి దేవుడు అక్కడ వాగ్దానం అనేది జరుగుతూ వస్తుంది. కానీ అబ్రహాం ప్రేమించింది ఎవరినంటే ఇష్మాయేలు, దేవుడు ప్రేమించింది ఎవరినంటే ఇస్సాకు. వేరియేషన్స్ ద్వారా ఆలోచించండి. అలాగే తన కుమారుడు ఇస్సాకు ప్రేమించింది ఎవరిని? ఏసావు. దేవుడు ప్రేమించింది ఎవరిని? యాకోబు. భక్తులు పడిపోయినటువంటి విధానం జ్ఞాపకం చేస్తానండి. ఈరోజు మనం కూడా అలానే మన పిల్లల మీద అపారమైనటువంటి ప్రేమ ద్వారాగా దేవునికి దగ్గర చేసేటువంటి క్రమంలో మనం దేవునికి దూరంగా చేసే తత్వాలు మనం వెళ్ళిపోతున్నాం చాలా పర్యాయం. అబ్రహాము ఇష్మాయేలు మీద ప్రేమ చేత ఇస్సాకు ఉన్నటువంటి ఆ వాగ్దానాన్ని ఇష్మాయేలు మీద పెట్టాలని చూశాడు. కానీ దేవుడు దాని విషయంలో ఏం చేశాడంటే ఇష్మాయేలుని ఎలా ఉంచాలో దాన్ని చెప్పేశాడు ఆల్రెడీ. కానీ ఇస్సాకు యొక్క వాగ్దానం ఏంటనేది క్రీస్తులు నెరవేర్చాలని చూశాడు దేవుడు. కానీ అబ్రహాం యొక్క ఆలోచన నా కుమారుడు ఇష్మాయేలు కూడా, సరే నువ్వు నీ సన్నిధిలో ఉండని అయ్యా అంటే అర్థం నీ జ్యేష్ఠ కుమారుడు గుంచుకో అన్నాడు. జ్యేష్ఠ కుమారుడు గుంచుకో, నాకు ఇష్మాయేలు ముందు ఇచ్చిన వాడు కనుక జ్యేష్ఠ కుమారుడు గుంచుకో అన్నాడు. ఇది ఒక ధోరణి. అలాగే ఇస్సాకు తన కుమారుడు, అబ్రహాం కుమారుడు, తనేం చేశాడంటే ఏసావుని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే దేవుడేమో భ్రష్టుడైనటువంటి ఏసావు అంటూ ఉంటే ఇస్సాకేమో నా కుమారుడు బంగారం అని చెప్పేసి ప్రేమించాడు. ఆ ఏసావుని దగ్గర పిలిచి, బాబు నేను చావనై ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే వాస్తవాన్ని చనిపోయేటువంటి విషయం అనేది తన భార్య చెప్పాలి. కానీ ఎవరు చెప్తున్నాడు అని అంటే ఏసావు చెప్తున్నాడు. అంత ప్రేమ, జరగబోయేది తను వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని ఏసావుతో చెప్పుకుంటున్నాడు. నేను వెళ్ళి